స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేదన్నమాట సెకండ్ ట్రేడ్ తీసుకోవడానికి. సో, సెకండ్ ట్రేడ్ కూడా తీసుకునే పాసిబిలిటీ ఉంది గానీ నేను తీసుకోలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ రైజ్ అవుతుంది గదా అని ఆశపడిపోయి ఇక్కడ కూడా కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ 30 మినిట్స్ గాని, లేదంటే లాస్ట్ 30 మినిట్స్ గాని మీరు ఏం చేస్తారంటే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ చూసుకోండి. 5 మినిట్స్ క్యాండిల్ ఈ 15 మినిట్స్ క్యాండిల్‌కి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ గనక యాడ్ అయిందనుకోండి. మీకు అదొక సపోర్ట్ అన్నమాట. అంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతే గనక మీరు వెంటనే ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా లాస్ వస్తది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్సే మీరు చూసుకోవాల్సింది. ఇంకా రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.